పాత్రికేయ మిత్రులకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ వికారాబాద్ పట్టణంలోని మరి వికారాబాద్ జిల్లాలోని ప్రజలందరికీ కూడా సాదర ఆహ్వానం పలుకుతుంది. ఈ ఆహ్వానానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన భారత ప్రధాని, మనందరి ప్రియతమ నాయకుడు, 140 కోట్ల మంది హృదయాల్లో ఉండే ఒక ఆరాధ్యమైన నాయకుడు, తర్వాత ప్రపంచం మెచ్చిన ఒక ప్రపంచ స్థాయి లీడర్షిప్ ఉన్న నాయకుడు, సనాతన ధర్మానికి ఈరోజు ప్రతి హిందువు కూడా ఆయనే రక్షకుడు అనుకుంటున్నటువంటి వ్యక్తి మరెవరో కాదు, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన హైదరాబాద్ పట్టణానికి వస్తున్నారు. మే 10వ తారీఖు సాయంకాలం 5 గంటలకి పేరేడ్ గ్రౌండ్లో భారీ ఎత్తున పెద్ద బహిరంగ సభ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ నిర్వహిస్తుంది. సో ఈ వారి పర్యటన సందర్భంగా మనము రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్ళి నరేంద్ర మోడీ గారి సభకు మరి ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి వారు ఏదైతే తన మనసులో ఉండే విజన్ అంటే 2047 వరకు మరి భారత్ని ప్రపంచంలోకెల్లా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి, పేదరికం లేని దేశంగా మార్చాలనే సంకల్పం, వికసిత్ భారత్ సంకల్పాన్ని మరి వారు ఆ రోజు ప్రకటిస్తారు. అదేవిధంగా తెలంగాణలో ఇప్పుడుండే ముఖ్యమైన సమస్యల్ని వారు ప్రస్తావిస్తారు. తర్వాత ఈ 2.5 సంవత్సరాల తర్వాత తెలంగాణలో జరగబోయే ఎన్నికల పట్ల మరి భారతీయ జనతా పార్టీ దృక్పథం కావచ్చు, భారతీయ జనతా పార్టీ ప్రణాళిక కావచ్చు, సంసిద్ధత కావచ్చు, వీటన్నిటిని కూడా ఆ బహిరంగ సభలో మోడీ గారు ప్రసంగిస్తారు. ఇవే కాకుండా ఎన్నో సస్పెన్స్లో ఉండే ఎన్నో అంశాలు కూడా మోడీ గారు మాట్లాడతారు. సో మేము మెడికల్ సెల్ తరపు నుంచి నేను స్టేట్ మెడికల్ సెల్ కన్వీనర్గా ఉన్నాను. సో అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారి సభకు జనాలు స్వచ్ఛందంగా, యువకులు కావచ్చు, మహిళలు, మరి అన్ని రంగాల వ్యాపారస్తులు కావచ్చు, రకరకాల మరి వాళ్ళ జీవనశైలిలో ఉండే కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి నరేంద్ర మోడీ గారి సభను జయప్రదం చేయాలని చెప్పేసి మెడికల్ సెల్ తరపు నుంచి ప్రతి జిల్లాలో మనము ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. సో మొట్టమొదటిసారిగా మనము వికారాబాద్ జిల్లా నుంచి మొదలు పెడుతూ వికారాబాద్ జిల్లా వాసులకి, పట్టణాలు మరియు వికారాబాదు, పరిగి, తాండూరులో ఉండే ప్రజలందరికీ, ఎస్పెషల్లీ డాక్టర్స్ అంటే మెడికల్ సెల్కి సంబంధించిన డాక్టర్స్ కావచ్చు, అల్లోపతి, ఆయుర్వేద, హోమియో, న్యాచురోపతి, యునాని, తర్వాత యోగా థెరపిస్టులు, ఫిజియోథెరపిస్టులు, తర్వాత పారామెడికల్ స్టాఫ్ అంటే నర్సెస్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, వార్డ్ బాయ్లు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మేము స్వచ్ఛందంగా మీరు ముందుకొచ్చి మరి నరేంద్ర మోడీ గారు ఏదైతే పెద్ద ఎత్తున ఈరోజు దేశంలో ఆరోగ్య అంశం పైన, తర్వాత 70 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షలు ఆయుష్మాన్ భారత్ ఆభా కార్డ్స్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 70 ఏళ్ళ లోపు ఉన్న ప్రతి వాళ్ళకు కూడా మరి ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద దేశంలో ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయల వరకు మరి ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు వైద్యం పట్ల. సో ఈ అన్ని విషయాలు మనం ఆలోచిస్తే గత 70 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు నరేంద్ర మోడీ గారికి వచ్చాకనే వచ్చాయి. మరి ఈరోజు దేశంలో హైదరాబాద్ కావచ్చు, మరి ముంబై కావచ్చు, తమిళనాడు కావచ్చు, త్రివేంద్రం కావచ్చు, చాలా సిటీలు ఏంటంటే మెడికల్ టూరిజం హబ్లాగా మారాయి. అంటే మన దేశంలో డెవలప్ అవుతున్న టెక్నాలజీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, మరి వైద్య రంగంలో ఇప్పుడు ఉన్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు కావచ్చు, వీటన్నిటి వల్ల ప్రపంచంలో ఉన్న వేరే దేశాల నుంచి కూడా మనం పేషెంట్లను ఇక్కడికి అట్రాక్ట్ చేస్తూ ఉన్నాము. సో చాలామంది పేషెంట్లు మన దేశానికి వచ్చి వైద్యం చేయించుకొని వెళ్తున్నారు. అంటే ఈ ఘనత కేవలము మన కేంద్ర ప్రభుత్వంది, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో తీసుకున్న మార్పులు కావచ్చు, వాటి వల్ల ఇప్పుడు మన వైద్య రంగంలో కూడా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇది మన బాధ్యత. ప్రతి డాక్టరు, ప్రతి నర్సు, ప్రతి పారామెడిక్స్లో ఉండే ప్రతి ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి నరేంద్ర మోడీ గారికి సంఘీభావం తెలపడానికి ఈ సభకు వచ్చేసి మన వంతుగా
మరి భారతీయ జనతా పార్టీకి మనము అండగా ఉన్నాము, భారతీయ జనతా పార్టీకి మనం మద్దతు ఇస్తున్నాము అని చెప్పేసి ఒక సంకేతాన్ని మనము మోడీ గారికి చూపించినట్లు అవుతుంది. యావత్ తెలంగాణకు కూడా మనము మన సంకల్పాన్ని మనం చూపించినట్లు అవుతుంది. కాబట్టి నేను ఈరోజు పత్రికాముఖంగా మన తెలంగాణలో ఉండేటువంటి అందరి మెడికల్ ఫ్రాటర్నిటీ కావచ్చు, మరి అందరికి కూడా నేను పిలుపునిస్తున్నాను. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా, వికారాబాద్ టౌను, తర్వాత పరిగి, తాండూరు ఈ 3 అసెంబ్లీలో ఉండే ప్రజలకు ప్రత్యేకంగా నేను విన్నవించుకుంటున్నాను. ఖచ్చితంగా మీరందరూ స్వచ్ఛందంగా, ప్రత్యేకంగా ప్రతి వాళ్ళకు కూడా మేము ఒక ఆహ్వాన పత్రం ఇస్తూ ఉన్నాము. మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు స్వచ్ఛందంగా ఆయన సొంతంగా ఆయన లెటర్ హెడ్ పైన ఒక లెటర్ రాసి ప్రతి వాళ్ళని కూడా మీరు స్వచ్ఛందంగా, ఇది పార్టీలకు అతీతంగా, అంటే ఇది భారతీయ జనతా పార్టీ, కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా మోడీ అభిమానులు కావచ్చు, ఈరోజు దేశం యొక్క అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు కావచ్చు, ఈరోజు దేశం యొక్క అభివృద్ధి పట్ల గర్వపడితే ప్రతి సిటిజన్ కూడా, ప్రతి పౌరుడు కూడా ఈ సభకి స్వచ్ఛందంగా రావచ్చు. కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు, ఎవరైనా రావచ్చు అనే సంకేతాన్ని, తర్వాత సందేశాన్ని రామచంద్రరావు గారు మరి మెడికల్ సెల్ ద్వారా, తర్వాత వివిధ శాఖల ద్వారా, వివిధ విభాగాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాబట్టి నేను వారి యొక్క సందేశాన్ని ఏదైతే ఉందో ప్రతి ఇంటికి కూడా, ప్రతి మనిషికి కూడా మోడీ గారు వస్తున్నారు. తర్వాత మే 10వ తారీఖు సాయంకాలం 5 గంటలకు పేరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ చేస్తున్నారనే విషయం ప్రతి ఒక్కరికి కూడా నూకన్ కారణం తీసుకెళ్లాలని పార్టీ పిలుపునిచ్చింది. కాబట్టి ఆ పిలుపు మేరకు మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను. అదే కాకుండా మనము ఈ 119 అసెంబ్లీలల్లో మెడికల్ సెల్ తరపు నుంచి, అంటే స్టేట్ మెడికల్ సెల్ తరపు నుంచి ప్రతి అసెంబ్లీలో కూడా కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు, అంటే మోడీ గారు వస్తున్నారు కాబట్టి కొన్ని చోట్ల మనము ఉచితంగా వైద్య శిబిరం చేయడము, కొన్ని చోట్ల యోగాసనాలు చేయించడము, కొన్ని చోట్ల అవసరమైతే హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్, తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్, ఇలాంటివి వినూత్న కార్యక్రమాలు ఈ వారం రోజులనే మనం చేపడుతున్నాం. సో దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఒక రకమైన ఏంటంటే క్యాంపెయిన్ జరగడం, అంటే ఈ కార్యక్రమాలు కూడా ఎందుకు జరుగుతున్నాయంటే కేవలం మోడీ గారి రాకని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనం వినూత్నంగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. సో అవన్నీ కూడా కార్యాచరణ మనకి 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకే కంప్లీట్ అవుతాయి. 10వ తారీఖు పెద్ద ఎత్తున సభ సక్సెస్ కావాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. పాత్రికేయ మిత్రులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా సమాజంలో భాగస్వామ్యం కాబట్టి స్వచ్ఛందంగా మీరందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని మరి సమర్థిస్తున్నారు, అభిమానిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ వంతుగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేసి వారి సభ సక్సెస్ అయ్యేటట్లు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను.